రైతు సోదరులందరికీ నమస్కారం. రైతు సోదరులారా, మీరు చూస్తున్న పైరు వచ్చేసి రోజ్లిన్ వారి ఆది మిరపతోట. ఇది వచ్చేసి 90 రోజుల పైరు. మనం ఒక్కసారి ఈ పైరుని పరిశీలించండి. నేనైతే చేను మొత్తం తిరిగి వచ్చా. నాకు ఈ చేలో అంటే ఈ తోటలో ఇప్పటి వరకు ఎలాంటి లోపాలు కనిపించలేదు. అంటే జెమినీ వైరస్ కానీ, కొమ్మ కుళ్ళుడు కానీ, బొబ్బరి తెగులు కానీ, మరి ఏ ఇతర రకాల సమస్యలు నాకు కనిపించలేదు. ఒకసారి మీరు కూడా ఆ తోటని పరిశీలించండి ఎలా ఉందో. ఇది 90 రోజుల పైరు, ఈ రోజ్లిన్ వారి ఆది. ఈ తోట వచ్చేసి పల్నాడు జిల్లా రెండచింతల మండలం మెట్టుగుడిపాడు గ్రామంలో పొలం ఇది. ఒకసారి మీరు ఈ మిరప తోటని గమనించండి ఎలా ఉందో. ఇప్పుడే మిరప తోట పూత కాయతో ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇదే మిరప తోటని కనుక మనం ఆడొక మొగ్గలు కనిపిస్తున్నాయి చూడండి మీకు. అంటే ఇక్కడ అక్షరాలు టైప్ ఉండటం వల్ల మీకు కానరాట్లా. సరే, తల చూడండి ఎలా మెత్తగా వచ్చిందో. పూతలో పచ్చగా కాయ కానొస్తుంది చూడండి. పూతలో కాయ పచ్చగా కానొస్తుంది. పేరు అడ్డం వచ్చింది, మీకు కాన రావట్లేదు. ఈ ఆది అనేది రీసెర్చ్ వెరైటీ, రోజ్లిన్ కంపెనీ వారిది. పల్నాడు జిల్లా రెండచింతల మండలం మెట్టుగుడిపాడు గ్రామం. ఒకసారి ఆ చెట్టుకున్న కాయలు గమనించండి ఎలా ఉన్నాయో. చూడండి, చెట్టు అడుగు బాగాన అంటే చెట్టు కింద నుంచే కాపు కాస్తుంది. ఎక్కడ ఊస పోకుండా, చెట్టు కింద ఊస పోకుండా కింద నుంచే కాస్తుంది. ఇలా చెట్టు వచ్చేసి చూడండి ఎలా ఉందో. మీరు చూస్తున్న కాయలు ఇంకా ఊరతాయి, ఇంకా పొడవు వస్తాయి, ఇంకా లావుగా ఉంటాయి. పచ్చికాయ నల్లగా ఉంటుంది. పచ్చికాయ నల్లగా ఉంటే తాలుగాయ చాలా చాలా తక్కువగా అవుతుంది. ఈ వెరైటీ వచ్చేసి చెట్టు 5.5 అడుగుల వరకు ఎత్తు పెరుగుతుంది. 3 తెంతల కాపు కాస్తుంది. చూశారు కదా, ఇప్పుడు మనకి కింద నుంచే కాపు కాస్తుంది. కింద ఎక్కడ ఊసపోకుండా కింద నుంచే కాస్తుంది. ఒకసారి మీరు ఆ మిరప తోటని పరిశీలించండి ఎలా ఉందో. ఎక్కడైనా మీకు మిరప తోటలో ఏమైనా లోపాలు కనిపిస్తున్నాయేమో ఒక్కసారి గమనించండి. ఈ మిరప తోట వచ్చేసి 90 రోజుల పైరు, రోజ్లిన్ వారి ఆది. ఇది సరికొత్త రీసెర్చ్ మిరప విత్తనం అండి. ఈ రైతు పేరు ఆవుల శ్రీను. పల్నాడు జిల్లా రెండచింతల మండలం మెట్టుగుడిపాడు గ్రామంలో ఆవుల శ్రీను రైతు పేరు. ఇదే మిరప తోటని కనుక మనం ఒక 15 రోజుల తర్వాత, అంటే ఈరోజు వచ్చేసి 14వ తారీఖు నవంబర్ నెల 2024, ఈరోజు బుధవారం 14వ తారీఖు నవంబర్ నెల 2024 సంవత్సరం. ఇదే మిరప తోటని 15 రోజుల తర్వాత, అంటే కరెక్ట్గా ఈ నెలాఖరికి, అంటే 30వ తారీఖు 11వ నెల 2024 కనుక మనం చూస్తే 30వ తారీఖు అంటే శనివారం 11వ నెల 2024 30వ తారీఖు ఆ రోజు కనుక మనం చూస్తే మిరప తోట, ఈ మిరప తోట ఒక స్థాయిలో ఉంటుంది. ఒక స్థాయిలో అంటే ఇప్పుడే అక్కడక్కడ పూత కానొస్తుంది. మీకు ఒక బంతి చెట్టు కానొస్తుంది కదా చూడండి. మనం మిరప తోటలు ఎప్పుడైనా సరే ఇలా బంతి చెట్లు నాటుకోవాలా. మిరప తోటలో ఎప్పుడైనా మనం కూరగాయల చెట్లు అసలు నాటుకోకూడదు. కూరగాయల చెట్లు అంటే టమాటా చెట్లు కానీ, వంగ చెట్లు కానీ ఇలాంటివి అసలు నాటుకోకూడదు. వంగ చెట్లు, టమాటా చెట్లు కనుక నాటుకుంటే మన మిరప తోటని మన చేతుల ద్వారా మనమే పాడు చేసుకున్నట్టు అయింది. ఎందుకంటే ఆ టమాటాకి, వంగకి దోమ ఎక్కువ వస్తుంది, దోమ పురుగు. దాని కారణంగా మిరప తోట డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. మీ చేలో మీకు అవకాశం ఉన్నంత వరకు బంతి చెట్లు నాటుకోండి. కనీసం సాలుకి 2-3 చెట్లైనా నాటుకోండి. 4 సార్లు ఇడిచిపెట్టండి, మళ్ళీ సాలుకి 2-3 నాటుకోండి, మళ్ళీ 4 సార్లు అట్లా మీరు బంతి చెట్లు నాటుకుంటే మీరు మీ మిరప తోటని మీరు కాపాడుకోవచ్చు. దోమ నుంచి ఎంతో కొంత అవకాశం ఉంది.
ఇది రోజ్లీన్ వారి సరికొత్త రీసెర్చ్ మిరప విత్తనం ఆది. ఒక్కసారి ఆ చెట్టును పరిశీలించండి. ఒకసారి ఆ పూతను చూడండి. పూతలో ఏమైనా నల్లి ఏమైనా కనిపిస్తుందేమో. ఇప్పుడే స్టార్ట్ అయింది పూత రావటం. మనం కనుక 15 రోజుల తర్వాత కనుక ఈ మిరప తోటను కనుక చూస్తే అప్పటికి మనం చూస్తున్న పూత కాయగా మారుతుంది. మళ్ళీ కొత్త పూత వస్తుంది. సన్న పిండి ఉంటుంది, మొగ్గలు ఉంటాయి. ఇది ఆ మొగ్గలు చూపిస్తున్నాం కదా, ఆ మొగ్గలు చూడండి. 15 రోజుల తర్వాత ఆ మొగ్గలు పూతగా మారడానికి అవకాశం ఉంటుంది. ఆ తల కూడా చూడండి, ఎక్కడా కూడా మెత్తగా ఉంది, ఎక్కడ బొబ్బర ముడత లేకుండా, ఎలాంటి తెగుళ్ళు ఆశించకుండా చూడండి ఎలా నాణ్యతగా ఉందో, తల మెత్తగా ఎలా పెరుగుతుందో. రోజ్లీన్ వారి సరికొత్త రీసెర్చ్ మిరప విత్తనం ఆది. మీరే ఒకసారి చూడండి. ఇదే మిరప తోటని నేను మరలా మీకు ఈ నెల 30వ తారీఖు ఈ నెల అంటే నవంబర్ నెల 30వ తారీఖు మీకు చూపిస్తాను. ఒకసారి ఆ పూతలో నల్లి ఏమైనా ఉందేమో గమనించండి. నేను చేను మొత్తం తిరిగి వచ్చాను. ఈ చేలో ఎక్కడా నాకు బొబ్బరి చెట్టు కానీ, జెమినీ వైరస్ ఉన్న మొక్క కానీ, కొమ్మ కుళ్ళుడు కానీ, అలాగే పూతలో నల్లి కానీ ఎక్కడా నాకు కనిపించలేదు. వెరైటీ అయితే ఈ మిరప విత్తనం ఈ రకం అయితే చాలా బాగుంది. రైతు సోదరులారా, మీరు కూడా ఈసారి ఈ రోజ్లీన్ వారి ఆది మిరప విత్తనం నాటుకొని మీరు కూడా అధిక దిగుబడులు సాధించవచ్చు నాటుకుంటే. అదిగో అతనే రైతు ఆవుల శ్రీను. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం మిట్టగుడిపాడు గ్రామం. పూత స్టార్ట్ అయింది. మనం ఆ పూతలో నల్లి ఏమైనా ఉందని గమనిద్దాం. పూత ఇచ్చుకోలేదు. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం మిట్టగుడిపాడు గ్రామం. ఆవుల శ్రీను రైతు పేరు. అక్కడ చూడండి కాయలు కనిపిస్తున్నాయి. ఆ కాయలు ఇంకా ఊరతాయి, అంటే ఇంకా లావు వస్తాయి, ఇంకా పొడవు వస్తాయి. ఆ పూతలో నల్లి ఏమైనా ఉందేమో గమనించండి. ఈ పూత కొద్దిగా నీట్గా క్లియర్గా కానొస్తుంది. ఒకసారి పూత చూడండి ఎలా తెల్లగా ఉందో. అప్పుడే గేదె పాలు కనుక ఎంత తెల్లగా ఉంటాయో స్వచ్ఛంగా, అంత తెల్లగా స్వచ్ఛంగా ఉంది చూడండి. ఇది 3 తెంతలు కాపుగా కాయగల సామర్థ్యం ఉన్న రకము. ఒక తెంత కాపు కాసిన దగ్గరగా 12 నుంచి 15 క్వింటాల కాపు వస్తుంది. ఒక్క తెంత కాసినా కానీ. 3 తెంతలు అంటే దగ్గరగా 40 క్వింటాల పైమాటే. ఇది రోజ్లీన్ వారి సరికొత్త రీసెర్చ్ మిరప విత్తనం ఆది. మీకు ఈ మిరప తోటని నవంబర్ 30వ తారీఖు మరలా మీకు వీడియో పెడతాను. అవకాశం ఉంటే ఆ రోజు నేను ఈ మిరప తోటని లైవ్ చూపిస్తాను. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ రోజు మీరు లైవ్ చూడవచ్చు మిరప తోటని.